హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్, సీనియర్ జర్నలిస్ట్. నేను ఒక 6 సంవత్సరాల కిందట, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే జూన్ 4, 2020న ఎన్టీఆర్ గురించి ఒక వీడియో చేశాను. కేజీఎఫ్ పార్ట్ 1 తో పవర్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే సంకేతాలు వచ్చిన రోజులవి. అప్పట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గురించి చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ ను ఓ యురేనియం ప్లాంట్ తో పోల్చాడు. ఎన్టీఆర్ లోని నట విశ్వరూపాన్ని తెలుగు సినిమా దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. అతడిని సరిగ్గా వాడుకుంటే చండ ప్రచండమే అంటూ ప్రశాంత్ నీల్ అప్పట్లో కామెంట్ చేసినప్పుడే ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ కంటెంట్ తో రెడీ చేస్తున్నారు, మూవీ కోసం సిద్ధమవుతున్నారు అనే విషయం అర్థమైపోయింది. అతను చెప్పినట్టే సరిగ్గా 6 ఏళ్ల తర్వాత డ్రాగన్ గ్లింప్స్ నిన్న రిలీజ్ అయింది. దానిలో చూపించిన సీన్స్ చూస్తే కేజీఎఫ్ కి అమ్మమ్మలా ఉందేంట్రా బాబు అని ప్రతి సినీ అభిమాని అనుకోకుండా ఉండలేరు. 6 ఏళ్ల కిందటే ప్రకటించిన ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అని అప్పట్లోనే చెప్పారు. బట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అందుకే దీనికి ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్, తారక రత్న, మైత్రి మూవీస్ తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్లు అర్థమవుతోంది. డ్రాగన్ మూవీ గ్లింప్స్ లో ఒక్కో క్యారెక్టర్ ను పరిచయం చేసిన విధానం చూస్తుంటే ఇలా కూడా ఇంత పవర్ఫుల్ గా ప్రతి క్యారెక్టర్ ను పరిచయం చేయొచ్చా అని నాకైతే అనిపించింది. మీలో కూడా ఎంత మందికి ఫీలింగ్ వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరిగే లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు అనేక అంశాల మీద రెగ్యులర్ గా ఒక అనాలిసిస్ అయితే మన ఛానల్లో ఉంటుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా ఓపీఎం అంటే మన తెలుగులో నల్లమందు. దానిని పండించే పాపీ సీడ్స్ అంటే మన గసగసాల మొక్కల పంట చుట్టూనే ఉండబోతోందని అర్థమవుతుంది. ఈ నల్లమందు నుంచే మార్ఫిన్ తీసి దానిని అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ అయిన హెరాయిన్ ను తయారు చేస్తారు. బ్రిటిష్ వారి హయాంలో ఓపీఎం ను ఎక్కువగా సాగు చేసి 2 ప్రాంతాల్లో, ఒకటి ఆఫ్ఘనిస్తాన్, రెండోది బర్మా, వియత్నాం, థాయిలాండ్ దేశాలకు మధ్యలో ఉండే గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా. ఈ రెండింటిపై బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం ఉండేది. కానీ 1947లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళ హయాంలో ఉండే ఈ ఓపీఎం డ్రగ్స్ బిజినెస్ ను స్వాధీనం చేసుకుని 2 పెద్ద ముఠాలు ఆధిపత్యం కోసం చేసే పోరాటంలో భాగంగానే డ్రాగన్ మూవీ మొదటి పార్ట్ ఉండబోతోందని అర్థమవుతుంది. ఆ 2 మాఫియా గ్రూపుల్లో ఒకటి ముంబై కేంద్రంగా పనిచేసే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, రెండోది గోల్డెన్ ట్రయాంగిల్ లో పంటపై ఆధిపత్యం సాధించిన గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ 2 ముఠాలు పంటను పండించిన దగ్గర నుంచి దానిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వరకు ఎలాంటి పవర్ఫుల్ నెట్వర్క్ కలిగి ఉంటుంది అనేది ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. ఇంకా ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ లుక్స్ అయితే మామూలుగా లేవు. వాస్తవంగా ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు, ముఖం పీక్కుపోయింది అనే కామెంట్లు ఇటీవల ఎక్కువగా వచ్చాయి. దానికి కారణం నిజంగానే అతని లుక్స్ అలానే కనిపించాయి కూడా. బట్ ఇప్పుడు ఆ లుక్స్ వెనుక ఉన్న అసలు కిక్ ఏంటి అనేది డ్రాగన్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా కంటెంట్ కు ఖచ్చితంగా ఇలాంటి రఫ్ లుక్ ఎసెట్. ఆ విషయం గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఆ సినిమాకి ఎన్టీఆర్ నే ప్రశాంత్ నీల్ ఎందుకు ఎంచుకున్నాడు అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు రోజు చూసే ఎన్టీఆర్ లో ఉండే ఒక గొప్ప క్వాలిటీస్ గురించి మీకు తెలియాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలా డెప్త్ గా కొన్ని విషయాలు చెప్పబోతున్నా. వీడియోని చూసే ముందే ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎన్టీఆర్ గురించి చెప్పే ముందు అసలు ప్రశాంత్ నీల్ ఎవరు అనేది తెలియాలి. 2014లో ఉగ్రం అనే సినిమా తీశాడు. కేవలం 4 కోట్లతో తీస్తే 30 కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత 2018లో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 1 దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. కన్నడ చిత్రసీమలోనూ ఒక శంకర్, ఒక రాజమౌళి, ఒక సంజయ్ లీలా బన్సాలి స్థాయి దర్శకుడు ఉన్నాడని ప్రపంచానికి చాటిన సినిమా ఇది. 80 కోట్ల బడ్జెట్ తో తీసిన కేజీఎఫ్ 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కన్నడ సినీ చరిత్రలో ఒక సినిమా ఇంత భారీ వసూలు రాబట్టడం ఇదే తొలిసారి. ఇక ఆ మూవీకి వచ్చిన అవార్డులకైతే లెక్కే లేదు. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 100 కోట్లతో తీస్తే ఏకంగా 1250 కోట్లు వసూలు చేసింది. ఇక 2023 డిసెంబర్లో రిలీజ్ అయిన ప్రభాస్ తో తీసిన సలార్ మూవీని 270 కోట్లతో తెరకెక్కిస్తే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ వసూళ్లు మాత్రం
700 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ మూవీని 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే గ్లింప్స్ లో చూపించారు. సునామీ రాబోతుందని అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ గురించి నేను ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు హిట్లే తప్ప ఫ్లాపుల మాట అయితే లేని డైరెక్టర్. సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చిన 700 కోట్ల రూపాయల వసూలు సాధించిందంటేనే అతని టాలెంట్ ఏంటో, అతనికి ఉండే ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప స్టార్ డైరెక్టర్, స్క్రిప్ట్ అండ్ డైలాగ్ రైటర్ ప్రశాంత్ నీల్ నోటి వెంబడ ఒక తెలుగు హీరో ఎన్టీఆర్ గురించి అతను యురేనియం ప్లాంట్ అతను సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అని చెప్పడం మామూలు విషయం కాదు. ఈ ఒక్క మాట చాలు ఎన్టీఆర్ రేంజ్ ఏంటి అనేది చెప్పడానికి. ఇంతవరకు ఎందరో దర్శకులు, నిర్మాతలు, తోటి హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటులు, అభిమానులు అనేక విధాలుగా ఎన్టీఆర్ మీద పొగడ్తలు కురిపించడం విన్నాం. అతనేంటో మనం కూడా బాల నటుడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ అతడి నట విశ్వరూపం ఇంకా పూర్తి స్థాయిలో చూడలేదు, ఏ దర్శకుడు చూపలేదు. రచయిత చిన్ని కృష్ణ చెప్పినట్టు అతడిని సరిగ్గా వాడుకుంటే, పవర్ఫుల్ సబ్జెక్టుతో వస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ 4 రాష్ట్రాల్లో భూకంపమే. ఆ నట విశ్వరూప సందర్శన కోసం తాను వెయిట్ చేస్తున్నానని చిన్ని కృష్ణ చెప్పింది అక్షర సత్యం. యువ హీరో, దర్శక నిర్మాత విశ్వక్సేన్ మాటల్లో చెప్పాలంటే ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. ఆయనను పెట్టి ఏ సినిమా, ఎలాంటి పెద్ద పాత్రలున్న సినిమాలనైనా తీసేయచ్చు. కానీ ఎన్టీఆర్ని పెట్టి తీసే దమ్ము డైరెక్టర్లకు లేదు. అతడిని డైరెక్టర్లు వాడుకోలేకపోతున్నారు అని విశ్వక్సేన్ బాధపడ్డాడు. ఖచ్చితంగా డ్రాగన్ సినిమాతో వీళ్ళందరి కోరిక తీరబోతోందని అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఎంత గొప్పగా ఎలా మారాడు అన్నది కూడా చాలా ఆసక్తికరమే. ఎందుకంటే అతడు పుట్టింది పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలోనే అయినా, ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న వారసుల ఇంటిలోనే అయినా ఎలాంటి అండదండలు లేకుండానే తన ప్రయాణం మొదలుపెట్టాడు. కసిగా ఎదిగాడు, కష్టాలను తట్టుకుని నిలబడ్డాడు, కన్నీళ్లలో ఈదుకుంటూ విజయాలు అందుకున్నాడు. అంత ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్నా గానీ ఏనాడు ఎన్టీఆర్ వాటిని వాడుకోలేదు. తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. ఇంటి పేరు, తాత పేరు నిలబెట్టాడు. నందమూరి వారి అసలు శిశులు వారసుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కు ఆ దేవుడే అన్ని క్వాలిటీస్ రంగరించి కలామ తల్లి ఒడిలో పడేశాడు. అందుకే నో మోర్ టేక్స్. ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో చేసి పడేసే గొప్ప నటుడు అని ఇప్పటికే అనేక మంది సినీ ఇండస్ట్రీస్ నుంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చెప్పినట్టు అతడు ఏక సంతాగ్రాహి. నో మోర్ టేక్స్. ఎలాంటి సీన్ అయినా, ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చేసి పడేస్తాడు అని గొప్ప కాంప్లిమెంట్స్ ఆ బ్రదర్స్ కూడా ఇచ్చారు. సో పట్టుదలతో, కసితో, కోపంతో ఎదిగిన నటుడు ఎన్టీఆర్. హైదరాబాద్ లో ఎన్టీఆర్ తల్లి చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడాబాబులు అంతా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉంటే ఎన్టీఆర్, అతడి తల్లి మాత్రం మెహదీపట్నంలోని ఓ సాదా సీదా అద్దె ఇంటిలో ఉండేవాళ్ళు. అతడి తాత సీఎం అయినా, తండ్రి నటుడే అయినా ఎన్టీఆర్ స్కూల్కు అందరితో పాటు ఆటోలోనే వెళ్ళేవాడు. చెప్పుకోవడానికి లంకంత కుటుంబం ఉన్న ఆదరించిన వారు, కలుపుకొని పోయేవారు, పలకరించేవాళ్ళు ఒక్కరూ లేరు. దీంతో ఎన్టీఆర్ బాల్యం అంతా తల్లితోనే గడిచిపోయింది. హైదరాబాద్లోని విద్యారణ్య హై స్కూల్లో చదివాడు. అక్కడే సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్ చేశాడు. స్కూల్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్ తోనే ఆటైనా మాటైనా. స్కూల్లో చదువుతుండగానే కూచిపూడి, క్లాసికల్ తో పాటు ఇతర డాన్సులు నేర్చుకున్నాడు. అప్పట్లో భారీగా ఉండడం వల్ల అవి నేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు పడాల్సి వచ్చేది. కానీ తల్లి అతడి మీద పెట్టుకున్న ఆశలు అతడిని అనుక్షణం అతడి బాధ్యతలను గుర్తు చేశాడు. చివరికి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. ఆయన ఎదిగాకే అందరూ దగ్గరకు వచ్చారు, చేరదీశారు, మావాడంటూ గొప్పగా చెప్పడం ఆరంభించారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఓ మొండి కత్తి ఫైట్ సీన్ 40 డిగ్రీలకు పైగా మండు టెండలో షూట్ చేశారు. ఒంటిపై కనీసం చొక్కా లేకుండా ఎన్టీఆర్ అందులో నటించాడు. ఆ మూవీలో నాగబాబుని విలన్ గ్యాంగ్ చంపేసిన సీన్, ఆ తర్వాత ఫైట్ కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టానికి తగ్గట్టే ఆ ఫైట్ అద్భుతంగా తెరకెక్కింది. అంత ఎండలో హీరో ఎన్టీఆర్ చొక్కా లేకుండా చేస్తాడో లేదో అని డైరెక్టర్ త్రివిక్రమ్ సహా చిత్ర యూనిట్ తర్జన భర్జన పడుతుంటే ఎన్టీఆర్ మాత్రం టైం అంటే టైమే, చొక్కా లేకుండా, కనీసం గొడుగు లేకుండా లొకేషన్కి వచ్చేసేవాడు. నేను రెడీ, మీరు రెడీనా అంటూ అతడు సిద్ధపడడంతో అతని డెడికేషన్, కమిట్మెంట్ కు ఓ దండవరా స్వామి అని త్రివిక్రమ్ సహా అందరూ అనుకునేవారంట. ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే తెలియందేముంది, బండరాముడిలో అడ్డంగా ఉండేవాడు అని చాలా మంది ట్రోల్ చేసేవారు.
అలా ఉన్నా సరే పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో పాటు పాటల్లో సైతం డాన్సులు ఎరగదీసేవాడు. అరే అంత లావుగా ఉన్నా సరే ఇంత బాగా అన్ని చేస్తున్నాడంటే కాస్త సన్నబడితే ఇంకెంత బాగా చేస్తాడు అని సగటు సినీ ప్రేక్షకుడు ఆశకు తగ్గట్టే ఎన్టీఆర్ తనను తాను చెక్కుకున్నాడు. ఎన్టీఆర్ గురించి దర్శకులందరూ చెప్పే మాటలు అతడు పవర్ బ్యాంక్, అతడు ఎనర్జీ ట్యాంక్, అతడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. నిజమే, అతని సినిమాల్లో ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఇలా వింటాడు, అలా వచ్చి టకటగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎన్టీఆర్ కున్న మరో గొప్ప వరం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మెమరీ పవర్. రాకీ మూవీలో క్లైమాక్స్ సీన్ గుర్తుంది కదా, ఆ కోర్టులో తీసిన ఆ సీన్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఆటం బాంబుల్లా వేలాయి. అంత పెద్ద డైలాగులకు ఎన్టీఆర్ తీసుకున్న టైం కేవలం పట్టుమని 10 నిమిషాలు. ఓసారి అలా పక్కకు వెళ్ళి చూసుకుని కేవలం 10 నిమిషాల్లో సెట్ లోకి వచ్చి అలా ఒకగా సింగిల్ టేక్ లో చెప్పేశాడు. అదే మూవీలో రైల్వే స్టేషన్ లో రైల్వేస్ గురించి చెప్పిన డైలాగు, శక్తి మూవీలో శక్తి పీఠాల గురించి చెప్పిన డైలాగు, ఇవన్నీ ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో టకటకా చెప్పేసినవే. ఇక యమదొంగ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో మానవ జాతి గురించి పోటా పోటీగా చెప్పిన డైలాగులకైతే థియేటర్లలో విజిల్సే విజిల్స్. ఆ డైలాగ్స్ కూడా సింగిల్ టేక్ లో చెప్పినవే. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహుడు మూవీలో రేయనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక అంటూ రైతు కష్టాలు, రైతు జీవితం గురించి ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఇలాంటి నటుడిని నేను చూడలేదంటూ తెలుగు వారికి దొరికిన ఆనిముత్యం ఎన్టీఆర్ అని ఆనాడే బి గోపాల్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ అతడినే ఓ యురేనియం ప్లాంట్ తో ఎందుకు పోల్చాడో ఏరు కోరి ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ తోనే తన డ్రాగన్ సినిమాని ఎందుకు ఎంచుకున్నాడో, ఈ సినిమా ఎన్ని సునామీలను సృష్టించబోతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి.